హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు. ఈరోజు బార్లీ వాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ఇదిగో చూడండి, బార్లీ వాటర్ రెడీ అయిపోయింది. ఫస్ట్ మనం ఇలాగా ఒక చిన్న కప్పు బార్లీ గింజలు తీసుకుని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. వాటర్ పోసుకుని కడగాలి ఒక 2 సార్లు. ఇదిగోండి కడిగేసాను, మళ్ళీ వాటర్ పోసి నానబెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని మనం చిన్న కప్పు బార్లీ తీసుకున్నాం కాబట్టి దానికి 4 రెట్లు వాటర్ వేసుకోవాలండి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న బార్లీ వేసుకోవాలి. మనం అన్నం ఉడికినట్టు ఉడుకుద్దండి, మెత్తగా మెతుకుల్లాగాను. ఇలా ఉడకడానికి ఒక 20 మినిట్స్ పైనే పట్టింది నాకు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఉడకనిస్తే మనకు సరిపోద్ది. ఇక చూడండి ఉడుకుతుంది. నేను ఒకసారి ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇదిగోండి ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకున్నాను. వాటర్ని ఇలాగా గ్లాసులోకి వడకట్టేస్తున్నాను. ఆ ఉడకపెట్టిన బార్లీ గింజలను కూడా తినేయచ్చండి మీకు ఇష్టమైతే. ఇందులో కొద్దిగా నిమ్మ చెక్క పిండుతున్నాను. లైట్గా సాల్టు, షుగర్ ఇష్టపడే వాళ్ళు షుగర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక చూడండి బార్లీ వాటర్ రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్.